సెక్షన్ ఇంజిన్ ని విరాళంగా ఇచ్చిన ఇసుజు మోటార్స్ ఇండియా. స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ వారు 11వ తారీఖు 3వ నెల 2025వ తేదీన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ విసిహెచ్ శ్రీనివాస ప్రసాద్ వారు మాట్లాడుతూ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు మిస్టర్ ప్రదీప్ మరియు మిస్టర్ మురళి ఇసుజు కంపెనీ తరపున కళాశాలలోని మెకానికల్ విభాగంలో సంబంధిత ప్రయోగశాలకు 3 లక్షల విలువ కలిగిన కట్ సెక్షన్ ఇంజిన్ ని విరాళంగా ఇచ్చారని తెలియజేశారు. విద్యార్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను అభివృద్ధిపరచడానికి, జ్ఞాన సముపార్జనకు, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఇటువంటి అధునాతన మిషన్స్ ఉపయోగపడతాయని తెలియజేశారు. తదుపరి ప్రిన్సిపల్ శ్రీ విసిహెచ్ శ్రీనివాస ప్రసాద్ గారు కంపెనీ ప్రతినిధులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రిపుల్ విభాగాధిపతి ఎంపీ రాజేష్ గారు, సివిల్ విభాగాధిపతి ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, మెకానికల్ విభాగాధిపతి ఏవి రఘునాథ్ రెడ్డి గారు, ఈసీఈ విభాగాధిపతి సిహెచ్ సంజీవరాయుడు గారు, జనరల్ సెక్షన్ విభాగాధిపతి డాక్టర్ జి సురేష్ బాబు గారు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు వెరీ హ్యాపీ డే అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనతో పాటు ఇసుజు మోటార్స్ హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన మురళి గారు, మేనేజర్ గారు మనతో ఉన్నారు. వారు ఈరోజు మనకి ఇసుజు మోటార్ కట్ మోడల్ మనకి అందజేశారు. ఇది ఇండస్ట్రీ ఇంటరాక్షన్లో భాగంగా, సిఎస్ఆర్లో ఒక భాగంగా మనకి అందజేశారు. వీళ్ళు మనకి ఉన్న రెప్యుటేషన్ బట్టి మనం సెలెక్ట్ చేయడం జరిగిందండి. మన కాలేజీని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మనకున్న రెప్యుటేషన్ 60 సంవత్సరాల పైగా ఉన్న ఈ కాలేజీ చరిత్రను గమనించి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇలాగే ఇదే కాకుండా దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి వస్తాయనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించిన రిలవెంట్గా ఉండే సర్క్యూట్స్ కానివ్వండి, ఇంకా ఇంజిన్ మోడల్స్, టెక్నికల్ మోడల్స్ ఏమైనా సరే మనకు అందజేస్తారని, లేదా ల్యాబ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మన ఇసుజు మోటార్స్ నుంచి వచ్చిన ఇన్వైటీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని ఇక్కడ ల్యాబ్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయమని అడగడం జరిగింది. అలాగే మనతో పాటు ఎంఓయూ తీసుకుని మనకి ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ట్రైనింగ్స్లో కానివ్వండి పార్ట్నర్షిప్ తీసుకుని మనకి తగిన సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడే మురళి గారు కూడా మనకి హామీ ఇచ్చారు. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళ సపోర్ట్ని మనకి ఇస్తారని చెప్పేసి మన సార్ల సమక్షంలోనే మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజున ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నంద్యాలకి ఇసుజు మోటార్స్ తరపున ఒక కట్ సెక్షన్ ఇంజిన్ డొనేట్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీకి, కాలేజ్కి మధ్యన ఏదైతే బ్రిడ్జింగ్ చేయాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా స్టూడెంట్స్కి ఒక ఎక్స్పోజర్ రావాలి కొత్త టెక్నాలజీ మీద అనే ఉద్దేశంతో ఈ ఇంజిన్ మేము కట్ సెక్షన్గా డొనేట్ చేస్తున్నాము. సో ఇది ఫ్యూచర్లో కూడా ఈ స్టూడెంట్స్ రిక్రూట్మెంట్లో భాగంగా కూడా మేము వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇసుజు తరపున మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం మేము ఏదైతే ఒక వెహికల్లో ఇన్స్టాల్ చేస్తున్నామో కట్ సెక్షన్ ఇంజిన్ మోడల్గా కరెంట్ అప్డేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అనమాట. ఇది 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. సో దీన్ని లైవ్గా మేము ఏదైతే వెహికల్లో పెడతామో అదే స్టూడెంట్స్కి కట్ సెక్షన్ మోడల్గా ఇస్తున్నాం. దీన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. జనరల్గా ల్యాబ్స్లో అప్డేటెడ్ ఎక్విప్మెంట్ లేకపోవటం వల్ల వాళ్ళు ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పుడు రియల్ టైం ఎక్విప్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి తెలియాలని చెప్పి ఒక రియల్ టైం ఇంజిన్ కట్ సెక్షన్ మోడల్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మురళి అండి. సుమారుగా 5 లక్షలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.